హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు వీడియోలో ఎండాకాలంలో మాత్రమే మనకు దొరికే మామిడికాయలతో కొత్త ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది మా ఇంట్లో చేసుకునే మామిడికాయ పచ్చడి అనమాట. ఇది ప్రతి సంవత్సరం రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ని మీకు చూపిస్తున్నానండి. మీరు ఈ కొలతలను పక్కగా కళ్ళు మూసుకునైనా తయారు చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ను చూపిస్తున్నాను. అయితే ఇది కరెక్ట్ కొలతలతో తీసుకుంటేనే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. అయితే ఈ మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి నేనైతేనండి కేజీ కొలత ప్రకారం మీకు ఈజీగా ఉండడానికి చెప్తున్నాను. ఇలా ఈ కొలతలతో ఎన్ని కిలోలైనా పచ్చడైనా ఈజీగా చేసుకోవచ్చండి. 15 కాయలను తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి తీసుకొచ్చాను. కొంచెం కూడా కాయలకు తడి లేకుండా శుభ్రంగా కాటన్ క్లాత్ తోటి తుడిచి పెట్టుకుని తీసుకొని రావాలండి. నేను మళ్ళీ మార్కెట్కి తీసుకొచ్చి కట్ చేయించడానికి తెచ్చాను. చూడండి, అట్లా కట్ చేయించాలి. సన్నగా కట్ చేయించానండి నేనైతే. మరీ ఇంత పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలుగానే కట్ చేయించాను. ఈ మార్కెట్లోనే కాయల్ని తీసుకెళ్ళండి. ఇంటి దగ్గరే కాబట్టి అక్కడ శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. అందుకని మళ్ళీ ఈ ముక్కలు ఇక్కడికి తీసుకొచ్చి కట్ చేయించాను. కొంతమంది పెద్ద ముక్కలు కూడా కట్ చేయించుకుంటారండి, అది మీ ఇష్టము. మనం ఇంట్లో కట్ చేసుకుంటే ఇంత బాగా రాదండి, చితికిపోతాయి. అందుకని మనకు మార్కెట్లో అయితేనే చాలా బాగా వస్తాయి అన్నమాట. ముక్కలకు సరిగ్గా కట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కల్ని తీసుకొచ్చి గాలికి ఆరబెట్టానండి, ఫ్యాన్ గాలికి. ఇప్పుడు శుభ్రం చేస్తున్నాను చూడండి. అలాగే ఉప్పు కూడా కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి అది కూడా గాలికి ఆరబెట్టుకోవాలి. ఎండ ఉంటే అయితే ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు అండి. ఇది ఎండ ఎక్కువ రాదు కాబట్టి ఇంట్లో గాలికి ఆరబెట్టాను, ఫ్యాన్ గాలికి. ఇప్పుడు చూడండి, ముక్కలు అలా శుభ్రం చేసుకోవాలి. ఇట్లా సన్నటి పొర లాంటిది ఉంటుందండి, ఆ పొర లాంటిది తీసేసేయాలి. ఎందుకంటే మనం మళ్ళీ ముక్కలు తినేటప్పుడు అది గొంతులో కూడా ఇరుక్కుంటుంది కాబట్టి మొత్తం శుభ్రం చేసుకోవాలి. చూడండి, ఇట్లా ముక్కలు అట్లా ఉన్నప్పుడు కూడా అవి కొంచెం కట్ చేసేసేయాలన్నమాట. పైన నల్లగా ఉన్నాయి చూడండి, ఇట్లా ఇరిగిపోయిన ముక్కలు ఇవన్నీ తీసేయాలి. జీడీలు కూడా తీసేసేయాలి. చూడండి, అట్లా అన్నీ శుభ్రం చేసుకున్నాను నేను. ఏదున్నా కూడా ఇట్లా ముక్కలు కొంచెం పండినా కూడా ఇట్లా ముక్కలు ఇరిగిపోయినట్టున్నా కూడా తీసేసేయాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోనండి, ముక్కలు కొలుసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నె తీసుకున్నాం కదా, స్టీల్ గిన్నె అండి. ఇది 1 kg ఉంటుంది. ఈ 1 kg కొలత కాబట్టి 1 kgతో కొలుస్తున్నాను. ఇది ఒకటి కొలుసుకున్నాను. ఇది రెండోదండి, ఇది రెండోది వేస్తున్నాను నేను. ఇది 1 kg కొలత, సరిగ్గా 1 kg ఉంటుంది. ఇది రెండోది. ఇప్పుడు ఈ గిన్నె పోస్తే 3 అవుతుందండి. మనం ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు, కొలత ప్రకారం తీసుకోవాలి. నేను కేజీ లెక్క ఉంది కాబట్టి ఈ కొలతతోటి ఈ గిన్నె తీసుకున్నాను. ఇది 3 అండి. ఇప్పుడు ఇది 4వది అన్నమాట ఈ గిన్నె. చూడండి, ఇప్పుడు ఇది 5వ గిన్నె అన్నమాట. మొత్తం 5 గిన్నెలు అయినాయి. మొత్తం అన్నీ కలిపి 5 కిలోలు అయ్యాయండి. ఈ ముక్కలకి ఎంత కారం పడుతుందో, ఆవపిండి పడుతుందో, మెంతిపిండి పడుతుందో మీకు చూపిస్తాను రండి ఎలా చేసుకోవాలనేది. చూడండి, ఇప్పుడు మెంతులు 125 గ్రామ్స్ తీసుకున్నానండి. అట్లా బ్రౌన్ కలర్ వేయించుకోవాలి, మంచి వాసన వచ్చేంత వరకు. ఇప్పుడు ఆవాలు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీదనే ఆవాలు ఇట్లా కొంచెం వేడి మీద తగిలేటట్టు వేయించుకోవాలి. ఇప్పుడు గట్టి ఉప్పు తీసుకున్నానండి. ఆవాలేమో 250 గ్రామ్స్ తీసుకున్నాను. 5 kgsకి 250 గ్రామ్స్ ఆవాలు, మెంతులు 125 గ్రామ్స్, ఉప్పు ఏమో 400 గ్రామ్స్ తీసుకున్నాను. కారం 1/2 kg తీసుకున్నానండి. ఇది 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇదే వేస్తాను. 1 kg పల్లి ఆయిల్ తీసుకున్నానండి. ఎల్లిపాయలు 250 గ్రామ్స్ తీసుకున్నానండి. కొంతమంది నువ్వుల నూనె కూడా పోసుకుంటారండి. చూడండి, ఇప్పుడు కారం తీసుకున్నాను ఒక గిన్నెలో. దాంట్లోనే ఇప్పుడు ఆవపిండి పోసుకోవాలి. 500 గ్రామ్స్ కారంలో 250 గ్రామ్స్ ఆవాల పొడి వేసాను. మళ్ళీ మెంతి పొడి ఏమో 125 గ్రామ్స్ అండి. సాల్ట్ ఏమో 400 గ్రామ్స్ వేసుకోవాలి. ఆ సాల్ట్ కూడా నేను కొంచెం తీసి పెట్టానండి. మళ్ళీ 3వ రోజు ఉప్పు చూసుకొని అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. అందుకని దాంట్లో కూడా నేను కొంచెం తీసి పక్కకు పెట్టాను. ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైంది అనుకోండి, మళ్ళీ మనము ఆ ఉప్పుని తీయలేము. కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు అండి 3వ రోజు కలుపుకున్నప్పుడు.
అందుకనే పక్కకు తీసి పెట్టాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ పసుపు వేసుకోవాలి అందులోనే. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ గిన్నెని మనం పక్కనే పెట్టుకొని మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు ఆ ఆయిల్లో ముంచి తీసేస్తుండాలి. కొద్దిగా ముక్కలు తీసుకుంటూ ఆ ఆయిల్లో ముంచి గిన్నెలో వేస్తుండాలండి. ఇలా వేయడం వల్ల ముక్కలు ఎంతకాలమైనా గట్టిగా ఉంటాయండి, ముక్క మెత్తబడదు. అందుకని ఆయిల్ ముంచి తీసేసేయాలి. ఇప్పుడు చూడండి, అన్ని ముక్కలకి ఆయిల్ పట్టించి పెట్టానండి. ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కన పెట్టుకోవాలండి. అన్ని ముక్కలు ముంచి తీసేసిన తర్వాత ఇందులో పసుపు వేయలేదండి నేను, ఎందుకంటే పొడిలో వేసా కాబట్టి ఇందులో వేయలేదు. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కారంతో ముక్కల్ని కలుపుకుంటుండాలి, మధ్య మధ్యలో వేస్తుండాలి, కలుపుకుంటుండాలి. మళ్ళీ మధ్య మధ్యలో కారం అది వేస్తుండాలండి. అప్పుడే అన్ని ముక్కలకి బాగా పడుతుందండి కారము, ఉప్పు అదంతా. ఎందుకంటే మనం ఆయిల్ తోటి అంత ముంచి తీసేసాం కదా. ఇప్పుడు అట్లా కొద్దిగా కలుపుతుంటేనే మనం అన్ని ముక్కలు కలుపుకోవచ్చు. చూడండి, అట్లా మొత్తం కలిపాను. ఇప్పుడు ఎల్లిపాయల్లోనండి సగం ఎల్లిపాయలేమో గ్రైండ్ చేసి ఇందులో వేస్తున్నాను, సగం ఎల్లిపాయలేమో ఒలిచి అట్లాగే వేస్తానండి. చూడండి, ఇట్లా వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత ఇదంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఈ ఒలిచిన ఎల్లిపాయలు అందులో కలుపుతానండి. ఇప్పుడు ఒలిచిన ఎల్లిపాయలు కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు అవి కూడా అంతా కలిపేసి పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా ఊరిన తర్వాత. మీకు ఇంకా ఎల్లిపాయలు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. చూడండి, అట్లా మొత్తము అడుగు నుంచి అంతా కలుపుకుంటూ రావాలండి. ఇప్పుడు ఇందాక మనము మామిడి ముక్కలు ఆయిల్లో వేసి తీసేసాము కదండి. ఆ ఆయిల్, మిగిలిన ఆయిల్ని మళ్ళీ అందులో ముక్కల్లో పోసుకోవాలండి. ఇప్పుడు పైనుంచి అట్లా అంతా పోసుకుంటూ రావాలన్నమాట. చుట్టూ అంతా తిప్పుకుంటూ అట్లా అన్ని ముక్కలకి పట్టేటట్టు పోయాలి. ఇప్పుడు నెక్స్ట్ డేనండి, మన కాయల పులుపుని బట్టి అది ఎంత నీరు ఊరుతుందో దాన్ని బట్టి మనం మళ్ళీ చూసుకుని ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఇంకా 1/2 లీటర్ పడుతుందా, ఇంకా తక్కువ పడుతుందా, దాన్ని బట్టి మనకు నెక్స్ట్ డే తెలిసిపోతుందండి. తర్వాత 3వ రోజు ఇవన్నీ ఆయిల్ అదంతా పోసుకోవాలి. ఇప్పుడు కాయలకు మూత పెట్టేసండి ఇది ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ డే చూశాను నేను. మరుసటి రోజు చూసినప్పుడు ఇట్లా నీరు ఊరిందండి. ఎక్కువ ఊరలేదు కానీ కొద్దిగా ఊరింది. ఇప్పుడు అంతా కలుపుకోవాలి మనము. మళ్ళీ అన్ని ముక్కలు ఇట్లా కలిసేటట్టుగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కొద్దిగా తక్కువైందండి. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ అంతా, ఇంత ముందు మిగిలిన ఉప్పు పక్కకు తీసి పెట్టాం కదండి, ఆ ఉప్పే మళ్ళీ వేస్తున్నాను. కొంచెం తక్కువగా ఉంది. ఆ ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిప్పేసుకోవాలండి అన్ని ముక్కలు కలిసేటట్టు. అంతా కలుపుకున్న తర్వాత అండి మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ 3వ రోజు తీసి చూడాలండి. 3వ రోజున మళ్ళీ ఆయిల్ ఏమన్నా తక్కువైందా, మళ్ళీ నీరు ఊరిందా, దాన్ని బట్టి మళ్ళీ ఆయిల్ మనం పోసుకోవాలండి. మళ్ళీ కేజీ ఆయిల్ తీసుకున్నానండి. దాంట్లో ఒక 1/2 కేజీ అంతా నేను మళ్ళీ తిరిగి పోసాను, అందులో ముక్కలకి పట్టింది. చూడండి, అట్లా పోసి పెట్టుకోవాలి. ముక్కలు మునిగేటట్టు పోయాలండి. ఎప్పుడైనా తక్కువ పోయకూడదు. ఆయిల్ ఫుల్ ఆయిల్ ఉండాలండి ముక్కలు మునిగేంత వరకు. ఇప్పుడు ఆయిల్ పోసాం కదండి ఫుల్. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. పచ్చడంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ జాడీల్లోకి తీసుకోవాలండి. నేను 2 జాడీలు తీసుకున్నాను, ఎందుకంటే పచ్చడి 2 జాడీల్లోకి అయితేనే సరిపోతుందండి. ఈ జాడీలో పెట్టేటప్పుడు అండి కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే తర్వాత నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా మళ్ళీ పైకి వస్తుందండి. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ జాడీలలో పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, వేరే జాడీ తీసుకున్నాను. ఈ జాడీ నిండిపోయింది. ఇప్పుడు ఆ జాడీలో కూడా సేమ్ అట్లాగే ఆయిల్ ముక్కలన్నీ వేసుకుంటూ నింపాలండి. చూడండి, అంత గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ రేపటికి అంత ఆయిల్ బయటకు వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంకో జాడీ తీసుకున్నాను. ఈ జాడీలో కూడా ముక్కలు, ఆయిల్ అన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు ఆయిల్ మిగులుతుంది కదా, ఆ మిగిలిన ఆయిల్ కూడా 2 జాడీలలో అందులో కొంచెము ఇందులో కొంచెం పోసుకోవాలి.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఆయిల్ మిగిలింది కదా, దాంట్లో రెండిట్లో పోస్తున్నాను. ఇప్పుడు రేపటికి మొత్తము ఇంకా పైకి వస్తుందండి ఆయిల్ అంతా. 2 జాడీలల్లో ఇప్పుడు సమానంగా పోసాను, ముక్కలు మునిగేంత వరకు అండి. చూడండి, అట్లా పోసుకోవాలి. ఇప్పుడు అట్లా పోసుకున్న తర్వాత ఇప్పుడు 2 జాడీలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మంచి వైట్ క్లాత్ ఒకటి కానీ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ కానీ తీసుకోనండి. ఇప్పుడు పైన బట్ట కట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ డస్ట్ కానీ ఏది పడకుండా ఉంటుందండి. ఇప్పుడు మీకు కొంచెం ఇంట్లోకి తీసి పెట్టుకోవాలంటే ఒక చిన్న జాడీలో కానీ బాటిల్లో కానీ తీసి పెట్టుకొని తిరిగి మళ్ళీ అట్లా కట్టేసుకోండి. అప్పుడు ఇలాంటి డస్ట్ కానీ ఏది పడదు. ఈ జాడీలనండి ఎక్కడ తడి లేని చోట, వాటర్ లేని చోట పెట్టుకోవాలి ఒక పక్కన. మళ్ళీ మీకు ఎప్పుడు చిన్న జాడీల్లోకి ఇంట్లోకి తీసుకోవాలనిపిస్తే అప్పుడు మళ్ళీ తీసేసుకొని మళ్ళీ ఇలాగే బట్టగట్టి పెట్టుకోవాలండి. ఇది ఇట్లాగే ఉండడం వల్ల, ఇట్లా కట్టడం వల్ల సంవత్సరం అంతా పచ్చడి రంగు మారకుండా ఉంటుందండి. నేను ఈ పచ్చడి అన్నంలో వేసుకొని తిన్నానండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసి చూడండి. ఇవాళకి ఇంతేనండి, మరొక వంటతో కలుసుకుందాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.